దక్షిణ చైనాలోని షాంఘై నగరానికి చెందిన 25 ఏళ్ల జాంగ్ జుకియాంగ్ 2020లో ఓ వ్యాపారం ప్రారంభించాడు. ప్రారంభించిన కొన్ని నెలల వ్యవధిలోనే నష్టాల్లో కూరుకుపోయి వ్యాపారం మూసివేశాడు. నష్టంతో పాటు అప్పటికే అతనికి 50,000 యువాన్లు, ఇక్కడి కరెన్సీ ప్రకారం సుమారు 6.5 లక్షలు అప్పు కూడా అయింది. అయినా జాంగ్ నిరాశపడలేదు. ఎలాగోలా ముందుకెళ్లాలని నిర్ణయించుకొని షాంఘైలో ఓ పెద్ద ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లో చేరాడు. ఫుడ్ ఆర్డర్లను సరఫరా చేయసాగాడు. తోటి డెలివరీ బాయ్స్లా కాకుండా తనకంటూ ఓ లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. నెలకు కనీసం ఇక్కడి కరెన్సీలో చూస్తే 3 లక్షల రూపాయలు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఏడాది మొత్తంలో 365 రోజులు పనిచేయటం, రోజు కేవలం విశ్రాంతి, తినటానికయ్యే సమయాన్ని మినహాయించి మిగతా సమయమంతా ఫుడ్ డెలివరీ కోసం కేటాయించాడు. నిత్యం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు, అంటే సుమారు 14 గంటలు ఫుడ్ డెలివరీ కోసం తిరిగాడు. రోజు కనీసం 300 పార్సిళ్లను లక్ష్యంగా పెట్టుకుని వాటిని కస్టమర్లకు అందజేశాడు. ప్రతిరోజు సుమారు 9 గంటల పాటు విశ్రాంతి తీసుకునేవాడు. చైనీస్ స్ప్రింగ్ ఫెస్టివల్ సెలవుల్లో కొన్ని రోజులు మాత్రమే సెలవు తీసుకుని మిగతా సమయాన్ని ఫుడ్ డెలివరీకి కేటాయించాడు. డబ్బు సంపాదన ధ్యేయంగా పనిచేసిన జాంగ్ రోజు 300 పార్సిల్ ఇవ్వటం, ప్రతి పార్సిల్కు అత్యధికంగా 20 నుంచి 25 నిమిషాలకు మించి సమయం తీసుకోకుండా త్వరితగతిన డెలివరీ చేయడంలోనూ ఫుడ్ డెలివరీ కంపెనీలో రికార్డు సృష్టించాడు. 5 ఏళ్ల వ్యవధిలో జాంగ్ డెలివరీ కోసం 3,24,000 కిలోమీటర్లు ప్రయాణించడంతో పాటు 1,50,000కు పైగా ఫుడ్ డెలివరీ పార్సిళ్లను అందజేశాడు. అతని అంకిత భావాన్ని చూసి తోటి ఉద్యోగులు అతనికి ఆర్డర్ కింగ్ అని నామకరణం చేశారు. 5 ఏళ్ల కాలంలో జాంగ్ మొత్తం 1,80,00,000 సంపాదించి వాటిలో 1,42,00,000 పొదుపు చేయగలిగాడు. ఆ డబ్బుతో తిరిగి వ్యాపారం చేయడానికి సిద్ధమవుతున్నాడు.